హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము 6th క్లాస్ సైన్స్ మొదటి లెసన్ ఆహారంలోని అంశాలు గురించి తెలుసుకుందాం. ఒకరి భోజనంలో చపాతీ, పప్పు, వంకాయ కూర ఉండవచ్చు. మరొకరి భోజనంలో అన్నం, సాంబార్, బెండకాయ కూర ఉండవచ్చు. ఇంకొకరి భోజనంలో అప్పం, చేపల కూర, కూరగాయలు ఉండవచ్చు. కృత్యం 1. మనము భోజనంలో సాధారణంగా కనీసం ఒక పదార్థం ఏదో ఒక రకమైన ధాన్యముతో తయారు చేసినదై ఉంటుంది. ఇంకా పప్పు లేదా మాంసం మరియు కూరగాయలతో చేసిన వంటకము కూడా ఉండవచ్చు. వీటితో పాటు పెరుగు, మజ్జిగ, పచ్చళ్ళు కూడా ఉండవచ్చు. కొన్నిసార్లు భోజనంలో అన్ని రకాలు ఉండకపోవచ్చు. ఒకవేళ మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో ఏవైతే ఆహార పదార్థములు దొరుకుతాయో వాటిని మాత్రమే తినగలుగుతాము. మనలో కొందరికి రకరకాల పదార్థాలు అన్ని వేళలా తినడం సాధ్యం కాకపోవచ్చు. అయితే భోజనం సాధారణంగా అటువంటి విభిన్నతను ఎందుకు కలిగి ఉంటుందో అనే దానికి కొన్ని కారణాలు ఉండాలి. కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం మన శరీరానికి వివిధ రకాల ఆహారం అవసరమని మీరు అనుకుంటున్నారా? విభిన్న ఆహార పదార్థాలు ఏం కలిగి ఉంటాయి? ప్రతి వంటకం సాధారణంగా మొక్కలు లేదా జంతువులు నుండి పొందే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో తయారవుతుంది అని మనకు తెలుసు. ఈ పదార్థాలు మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలను కలిగి ఉంటాయి. పట్టికిచ్చాడు ఫ్రెండ్స్, అది చూద్దాం. వివిధ ప్రాంతాలు లేదా రాష్ట్రాల యొక్క కొన్ని సాధారణ భోజనాలు. ప్రాంతం లేదా రాష్ట్రం. పంజాబ్ వాళ్ళు ధాన్యం యొక్క పదార్థం మొక్కజొన్న అంటారు దాన్ని. రోటీ. పప్పులోకి ఏం తీసుకుంటారు? పప్పు. మాంస పదార్థంలోకి రాజ్మా, కిడ్నీ బీన్స్. కూరగాయలు సార్సన్ సాగ్, ఆవాల ఆకుల కూర. ఇతరములకు వచ్చేసరికి పెరుగు, నెయ్యి. అదే మన ఆంధ్రప్రదేశ్ అయితే మనం అన్నం తీసుకుంటాం, రైస్. కందిపప్పు, రసం, చారు. ఇతర కూరగాయల్లో మనం దొండకాయ అంటే దొండకాయ ఒకటే కాదు, మిగిలిన అన్ని రకాల కూరగాయలు. మజ్జిగ, నెయ్యి, ఊరగాయ. ఈ అంశాలనే పోషకాలు అంటారు. మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకములు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ప్రోటీన్స్ని మాంసకృత్తులు కూడా అంటారు. కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. వీటికి అదనంగా ఆహారంలో మన శరీరానికి అవసరమయ్యే పీచు పదార్థములు, నీరు కూడా ఉంటాయి. అన్ని ఆహార పదార్థాలలో ఈ పోషకాలన్నింటినీ కలిగి ఉంటాయా? కొన్ని సాధారణ పద్ధతుల ద్వారా మనం వండిన ఆహారం లేదా ముడి పదార్థము ఈ పోషకాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నాయో లేదో మనం పరీక్షించవచ్చు.